ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ప్రసంగి గ్రంథం యొక్క ఉపోద్ఘాతమును గురించి విందాం. శ్రద్ధగా వినండి. ప్రసంగి గ్రంథములో ముఖ్య పదము వ్యర్థము. దేవునికి వేరుగా ఆనందించాలని ప్రయత్నించుట వ్యర్థమని, శూన్యమని తెలుపుతూ ఉంది. ప్రసంగి సాంప్రదాయమును బట్టి సొలొమోనుగా గ్రహించవచ్చు. మహాజ్ఞాని, ఐశ్వర్యవంతుడు మరియు ఇజ్రాయేలు చరిత్రలో గొప్ప ప్రభావమును చూపిన రాజు. సూర్యుని క్రింద జీవితమును గమనిస్తూ మానవ దృక్పథములో ఇదంతా వ్యర్థమని ప్రకటించును. అధికారము, ఖ్యాతి, గౌరవము, ఆనందము ఏదియు దేవుడు ఏర్పరిచిన మానవుని జీవితంలోని శూన్య స్థితిని పూడ్చలేవు. దేవుడు మాత్రమే చేయగలడు. కానీ దేవుని దృక్పథము నుండి ఆలోచించినప్పుడు జీవితము అర్థము మరియు ఉద్దేశమును పొందునని విషయము సొలొమోనును ఆశ్చర్యపరిచింది. తినుము, త్రాగుము, సుఖించుము, మంచి చేయుము, ఆనందముగా జీవించుము, దేవునికి భయపడుము, ఆయన ఆజ్ఞలను గైకొనుము. జీవితము అనునది దేవుడు అనుగ్రహించు అనుదిన దానమని గ్రహించినప్పుడు ఊహలు, విచారములు అంతరించిపోతాయి. ప్రియులారా, హీబ్రూ శీర్షిక కోహెలెత్ అను పదము చాలా అరుదుగా వాడబడిన మాట. అయితే కహల్ అను మాట నుండి ఇది వచ్చింది. దీని అర్థము సమావేశపరచుట లేదా సమావేశమగుట అను భావము ఉంది. కాబట్టి దీని భావము సమావేశమును ఉద్దేశించి మాట్లాడువాడు, ప్రసంగి, బోధకుడు అని తెలుపబడింది. సెప్టువజంటలో గ్రీకు పదము ఎక్లేసియాస్టెస్ అను పదము వాడారు. అదే ఆంగ్ల భాషలో ఈ గ్రంథమునకు శీర్షికగా వాడబడింది. తెలుగులో ప్రసంగి అని రాశారు. అయితే ప్రియులారా, సొలొమోను ఈ గ్రంథాన్ని రచించినట్లు బలమైన వాదనలు ఉన్నాయి. యూదా టాల్మడిక్ సాంప్రదాయము సొలొమోను ప్రసంగి రచయితగా తెలుపుతుంది. అయితే హిజ్కియా మనుష్యులు సొలొమోను రచనను కొంత సరిచేసి ఉండవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయము. అయితే రచయిత తనను తాను దావీదు కుమారునిగా, యెరూషలేము రాజుగా సంబోధించుకుంటున్నాడు. సొలొమోను మాత్రమే దావీదు సంతానములో అంత జ్ఞానము కలవాడు. యెరూషలేములో ఆయనను మించిన జ్ఞాని మరొకరు లేరు. ఆనందమును గూర్చిన ప్రసంగి వివరణ, ఆకర్షణీయమైన కార్యములు, సాటిలేని సంపద మొదలగునవి సొలొమోను ద్వారానే సాధ్యమైనవి. ఈ గ్రంథములోని సామెతలు కూడా సామెతల గ్రంథములోని సామెతలతో పోలిక కలిగి ఉన్నవి. అయితే ప్రియులారా, ఇది సొలొమోనుకి చెందిన 2 భాగములకు సంబంధించిన సామెతల సేకరణను బలపరుస్తూ ఉంది. రచయిత ఒక్కడే అనుటకు ప్రసంగికి సంబంధించిన 7 వాక్యాధారములు ధృవపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథములోని సాహిత్యము చెర అనంతర కాలమునకు చెందినదని కొందరు పండితులు వాదిస్తున్నారు. కానీ ఈ గ్రంథములోని సాహిత్యము విశిష్టత కలిగి ఉన్నందువలన దీనికి కాలము నిర్ణయించటము కష్టము. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను అను మాటలను బట్టి సొలొమోను తర్వాత కాలమును సూచిస్తూ ఉంది. సొలొమోను కాలము కన్నా పూర్వం నుండియే యెరూషలేములో ఎందరో రాజులు,
జ్ఞానము కలవారున్నారు. అయినను సొలొమోను ఒక్కడే దావీదు సంతానములో యెరూషలేము నుండి పాలించాడు. ప్రసంగి గ్రంథము బహుశా సొలొమోను చివరి కాలములో వ్రాయబడి ఉండవచ్చు. ఇదే వాస్తవమైతే సొలొమోను పాలన ఆరంభములో ఉన్న ఘనత క్షీణించిపోవటము ఇప్పటికే మొదలైంది. వెంటనే ఇజ్రాయేలు రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా సాంప్రదాయమును బట్టి సొలొమోను తన యవ్వన కాలములో పరమగీతము రచించినట్లు, ప్రసంగి తన చివరి సంవత్సరములలో రచించినట్లు తెలుస్తూ ఉంది. ఈ గ్రంథము బహుశా తన బుద్ధిహీనతచే, శరీర కోర్కెల మరియు విగ్రహారాధన నిమిత్తము సమయాన్ని వృధా చేయుటను బట్టి సొలొమోను విచారమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రసంగి జీవితమునకు సంబంధించిన వ్యక్తిగత విషయములకు తప్ప మరెలాంటి చారిత్రక సంఘటనలు ఈ గ్రంథములో తెలుపలేదు. ప్రదేశము యెరూషలేమును సూచిస్తూ ఉన్నాయి. ఈ గ్రంథము దేవునితో సంబంధము లేని జీవితం యొక్క శూన్యతను మరియు వ్యర్థమును చక్కగా చిత్రీకరించింది. ప్రతి వ్యక్తి హృదయములో నిత్యత్వము కలిగి ఉంటాడు, కానీ ఒక్క యేసుక్రీస్తు మాత్రమే సంతోషము, ఆనందము మరియు జ్ఞానమును ప్రసాదించగలడు. మానవుని ఉత్తమ మంచిని ఒక్క కాపరియందు గొర్రెలకు సమృద్ధి జీవమును అనుగ్రహించు దేవుడని యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనములలో మనము ఆ మాటలు చూడగలము. అయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథం యొక్క మూలములు మనము ఆలోచన చేస్తే మూలపదము వ్యర్థము. ప్రసంగి మానవ జీవితములో ఉద్దేశము, అర్థము మరియు సంతృప్తి కొరకైన జ్ఞానవంత అన్వేషణను సూచిస్తుంది. ప్రసంగి అధికారము, ఖ్యాతి, గౌరవము మరియు సుఖాసక్తి అనునవి దేవుణ్ణి కలిగి లేకుండా పొందటము అసాధ్యమని, వ్యర్థమని తెలుపుతూ ఉన్నాడు. వ్యర్థము అను ఈ పదము సుమారు 37 పర్యాయములు వాడబడింది. జీవితమును అర్థం చేసుకోలేని అనేక విషయములకు సంబంధించి వాడబడింది. ఇహలోక సంబంధమైన అన్ని గమ్యములు మరియు వాంఛలు చివరకు అసంతృప్తికి మరియు నిరుత్సాహమునకు నడిపిస్తాయి. సూర్యుని క్రింద జీవితము అనునది 29 పర్యాయములు వాడబడింది. అసమానతలు, అనిశ్చిత స్థితులు, అదృష్టములో మార్పులు మరియు న్యాయ విచ్చిత్తిని సూచిస్తుంది. ప్రసంగిలో దేవుని యందలి విశ్వాసమునకు సంబంధించి గాని లేదా సంశయవాదమును గాని తెలుపుటలేదు. దేవుని గురించి తెలుపబడింది. మహా ఆనందమునకు సంబంధించిన మానవుని అన్వేషణ దేవునిలోనే ముగిస్తుంది. యహలోక సంబంధమైన విషయములకు అతీతంగా దృష్టి సారించినప్పుడే నిజమైన ఆనందాన్ని జీవితములో పొందగలము. ప్రసంగి గ్రంథము జీవితమునకు చెందిన వ్యతిరేక విషయములను విశ్లేషించుట మాత్రమే గాక, మంచివాడు, న్యాయవంతుడు, సర్వాధికారి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా జీవితంలో వ్యర్థమైన వాటిని అధిగమించుటకు సంబంధించిన అనుకూల విషయములను కూడా తెలియచేస్తూ ఉంది. ఉద్దేశము లేని వ్యర్థమైన జీవితమును దైవ దృక్పథములో దేవుని యందు విశ్వాసముంచి చూచుటకు జ్ఞానము సహాయపడును. జీవితము అనునది అనుదినము దేవుడు అనుగ్రహించు బహుమానము. దానిని అనుభవించి ఆనందించాలి. అంతిమంగా దేవుడు సకల ప్రజలకు తీర్పు తీర్చునని ప్రసంగి గుర్తించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. ప్రియులారా, ప్రసంగి గ్రంథము చివరి భాగంలో ప్రసంగి దూరదర్శిని, దైవికమైన అనేక సత్యాలను బోధించాడు. అయితే ఆయన పరిశీలనలో మరొక విధంగా మానవుని స్వాభావిక దృక్పథము నుండి దృష్టి సారించినప్పుడు కేవలము సూర్యుని క్రింద జీవితమును ఆయన చూచినప్పుడు జీవితము వ్యర్థం అను అభిప్రాయమునకు వచ్చాడు. జీవితములోని ప్రతి కార్యక్రమము
క్షణికముగా ఆహ్లాదకరమైనప్పటికీ ఉద్దేశరహితమవుచున్నది, మరియు దీని అంతము దానిలోనే ఉన్నదని తలంచినప్పుడు వ్యర్థమనిపిస్తుంది. జీవితమును దేవుని దృక్పథములో అర్థం చేసుకొనుటకు ప్రయత్నించినప్పుడే అది విలువైన దేవుని బహుమానమని గ్రహించగలము. మానవ జీవితపు భావమేమిటి అని కనుగొనుటకు గ్రంథకర్త జరుపు తీవ్ర విచారణయే ఈ గ్రంథం యొక్క సమీక్ష. ఈ గ్రంథము సమస్యాత్మకమైనది. జ్ఞానము ద్వారా గొప్ప సమస్యలకు జవాబులు పొందవచ్చు. ఈ గ్రంథాన్ని కలిపి వివరించటం బహు కష్టసాధ్యమైన విషయం. వ్యాఖ్యానకర్తలు వివిధ రీతుల గ్రంథ విభజన చేశారు. అయితే ప్రియులారా, ఈ లోక సంబంధమైన సమస్తము వ్యర్థమనున్నది. వ్యర్థమనుటకు ఆధారాలు, వ్యర్థమును జయించి జీవించుటకు తగిన సలహాలు, దేవునికి భయపడుట ద్వారా మాత్రమే ఒక శ్రేష్టమైన జీవితమును సొంతం చేసుకొనగలమను ముగింపునకు ప్రసంగి చేరియున్నాడు. దేవుణ్ణి, ఆయన చిత్తమును గణపరచని వారి జీవితము ఆపదయందును భయంకర అపజయమందును లోక సంబంధమైన వాటిలో పడిపోయి సమస్యలన్నిటికీ జవాబును కనుగొను వరకు జీవితం ఎవరి కొరకును కనిపెట్టుకుని ఉండుటలేదు. అయితే సూర్యుని క్రింద ఉన్న వాటిని చూచుటకు బదులుగా సూర్యునికి పైగా ఉన్న కాపరియందు దృష్టి కేంద్రీకరించుట ద్వారా జీవితమును మర్మమునకు జవాబు దొరుకును. అప్పుడది అర్ధసహితంగాను సంతోషకరమైనదిగాను పరిణమించుట నిశ్చయము అని ప్రసంగి గ్రంథం ద్వారా మనము తెలుసుకోగలము. ప్రియులారా, రేపటి నుండి మొదటి అధ్యాయము ప్రారంభించబడుతుంది. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ప్రార్థన. జీవాధిపతివైన మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.